చూసుకొని తద్వారా ప్రభు యొక్క బలలో పాల్గొనడానికి కొరకై ప్రయత్నిద్దాం. సామెతలు గ్రంథము 9వ అధ్యాయము 5-6 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. చదవగలిగిన వారు బైబిల్ తీసి కలిసి చదవండి. చదువు రానటువంటి వాళ్ళు చదివిన దాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. సామెతలు 9వ అధ్యాయము 5-6 వచనాలని అందరం కలిసి చదువుకుందాం. వచ్చి నేను సిద్ధపరిచినటువంటి ఆహారమును భుజించుడి, నేను కలిపినటువంటి ద్రాక్షరసం పానం చేయుడి, ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి, తెలియగలిగే మార్గంలో చక్కగా నడువుడి. మరొక పర్యాయం ఇంకొక మాట చదువుదాం రండి. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకోవలను, అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. 29 ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటికే తిని చావుచున్నాడు. ముందేమో దేవుడి వాక్యమును దీవించునుగాక. ఇక్కడ ముందొక భాగాన్ని మనం చదువుకుంటూ వచ్చినాం. 9వ అధ్యాయము 5-6 వచనాలని మనం చదువుకున్నాం. రెండవ భాగం ఏంటంటే 11వ అధ్యాయము 28-29లో చూస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రతి మనుష్యుడు ఏం చేయాలన్నాడు దేవుడు? పరీక్షించుకోవాలి అన్నాడు. ఏం పరీక్షించుకోవాలి అంటే, మన యొక్క విశ్వాసాన్ని, మన జీవితాన్ని మనము పరీక్షించుకుంటూ రావాలి. ఒక ఆయన అన్నాడు, అలా సంవత్సరం అంతట్లో నేను చేసినవన్నీ గుర్తు చేసుకొని నేనేమేమి చేశానో ఇవన్నీ నేను తలంచుకొని దేవుడి దగ్గర నేను క్షమాపణ పొందుతున్నాను అని ఒక ఆయన చెప్పాడు. రాజేంద్ర అని బ్రదర్ అని ఒక ఆయన ఒక సౌదీ అరేబియా దేశంలో ఒకరోజు సాక్ష్యం చెప్పినాడు. అయితే వ్యక్తిగతమైన మన జీవితంలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, అనుదినము దేవుని దగ్గర మనం ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. ప్రతిదినము, ప్రతి క్షణము మనం దేవుళ్ళో ఎలాగో మనం బ్రతుకుతున్నాము, ఏ రకంగా మన వాక్యానికి అనుసంధానంగా ఉంటున్నాము, ఏ విధంగా వాక్యానుసారంగా మనం జీవిస్తున్నాము అనే దాని విషయంలో మనం ఏం చేసుకోవాలంట? పరీక్షించుకుంటూ రావాలి. మనం పరీక్షించుకోకపోతే, మనమే పరీక్షించుకోకపోతే అది ఫలభరితమైనటువంటి జీవితము మనం కొనసాగించలేము. ఇప్పుడు సంవత్సరం అంతా అయిపోయింది, పిల్లలు నూతన సంవత్సరంలో ప్రవేశపెడతా ఉంటాం. ఇప్పుడు ఈ పిల్లలను కొత్త సంవత్సరంలోకి ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ పోయినటువంటి తరగతిలోనే వాళ్ళు ఉంచరు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని తర్వాత వచ్చేటువంటి ఏదైతే తరగతి ఉంటుందో వాళ్ళ యొక్క స్థితిగతులను పెట్టి వాళ్ళు ఆ టీచర్స్ వాళ్ళని పై స్థానంలో పంపించేటువంటి వారుగా ఉంటారు కదండి. ఇది సంవత్సరం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. అదవుతుందా నేను చెప్పేది? పిల్లలు మన స్కూల్లో వేస్తున్నామండి. మా పాప ఉంది, ఈ సంవత్సరం ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చింది. ఈ సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి రోజు పాట పాడుతూ ఉంటుంది, నేను ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళిపోతున్నాను, ఫస్ట్ స్టాండర్డ్. అంటే వాళ్ళు ఏమవుతుంది? వాళ్ళలో దినదినము వృద్ధి చెందుతూ ఉన్నారు కదా. అది స్కూల్ టీనేజ్ పిల్లల యొక్క వాళ్ళు దినదినము వృద్ధి చెందుతూ ఉన్నారు. ఇప్పుడు మనం కూడా వాళ్ళ పిల్లల ద్వారా మనమే నేర్చుకోవాలంటే, మనము ప్రభువులో దినదినము ఎదుగుతూ ఉన్నామా, పడిపోతా ఉన్నామా గమనిస్తూ ఉన్నప్పుడు కొన్ని పర్యాలు గమనిస్తూ ఉంటే మనం ఏమైపోతా ఉన్నామంటే, ఎదుగు పక్కన పెడితే దిగజారిపోతా ఉంటున్నాం.
సంఘంలో ఉండి చక్కగా వాక్యం చేత పోషించబడి మంచి పునాది అయినటువంటి సంఘాల్లో మనం ఉండి వాక్యం ఎప్పటికప్పుడు పెట్టినా లోకాన్ని మనం ఏం చేస్తా ఉన్నామంటే జయించలేకపోతా ఉన్నాం. ఎందుకో లోక ఆచారాలను బట్టో, బంధుప్రీతిని బట్టో, లేకపోతే మన శరీర బలహీనతను బట్టో, లేకపోతే మన పునాది సరిగ్గా లేకో తెలియదు కానీ మందిరాన్ని మనం యొక్క ఆత్మీయ స్థితి అడుగంటిపోతా ఉంది. అడుగంటిపోతాం. ఎవరిదో పెళ్ళండి, ఆదివారం మందిరం వదిలేసి పారిపోతూ ఉంటాను. నీ బంధువే, నీ ఇంట్లో పెళ్లి కాదు కదా, నీ ఇంట్లో ఫంక్షన్ కాదు కదా. అంటే దాని అర్థం ఏంటి అంటే దేవుని కంటే ఎవరు గురిస్తున్నాం మనం? బయట సంఘానికి, సమాజానికి, సాంప్రదాయాలకి, ఆచారాలకి. ఎక్కడ మనం రక్షించబడ్డాం? ఎక్కడ మన పునాది ఏంటి? ఎక్కడ ఉండాలని మనం ఎక్కడ ఉండాలి? ఆదివారం అది విడిచిపెట్టి పారిపోయేటువంటి పరిస్థితి వచ్చాం. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం మనం? అయితే అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, మనం చదువుకున్నాం కదా, వచ్చి నేను సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని ఏం చేయాలి? ఎవరు సిద్ధపరిచారని? మీ సేవకురాలా, మీ సంఘ పెద్దలా? సిద్ధపరిచింది వాళ్ళే కాదు, వాళ్ళ హస్తాలతో వాళ్ళు సిద్ధపరచవచ్చు. ఎవరు ఏం చెప్తున్నాడు దేవుడు అక్కడ? వచ్చి రమ్మన్నాడు. మరి ఇన్వైటెడ్ ఆల్ సంఘ పిల్లలందరినీ పిలుస్తా ఉన్నాడు, రండి మీరందరూ కూడా వచ్చి. నేను ఏమన్నాడు అక్కడ ప్రభు? నేను సిద్ధపరిచినది, ఇది నా సంఘం, నా పిల్లలు మీరు, నా బిడ్డలు మీరు, రండి. మీరు వచ్చి ఏం చేయాలంట? సిద్ధపరిచినటువంటి ఆహారం మీరు ఏం చేయాలి? భుజించాలి. దేవుని యొక్క బలంలో పాల్గొనేటువంటి మనము, దేవుని యొక్క శరీర భాగాల్లో పాల్గొంటూ సాక్ష్యం ఇచ్చేటువంటి మనము, దేవుని యొక్క శరీర భాగాలని ముట్టుకొని దాన్ని కొరకు ప్రభు కొరకే సాక్షాత్తంగా జీవించేటువంటి మనము ఏమైపోతాము? దినదినం మన జీవితంలో అట్టడిగిపోతా ఉన్నాం తప్ప, బలహీనమైపోతా ఉన్నాం తప్ప ఎదిగి వదిలేటువంటి క్రమాన్ని మనం ఇక్కడ కనబడడం లేదు. నేను మిమ్మల్ని ఉద్దేశించి కాదు, ఓవరాల్గా ఈనాడు ప్రజలు అలాగా ఉంటూ ఉన్నారు. కారణం ఏమిటయ్యా అంటే, పూర్వం విశ్వాసం కనుగొనలేకపోతా ఉన్నాం. పూర్వం ప్రజల్లో చూసినటువంటి ఆ వెట్ట, ఆ ఆత్మీయ స్థితిని ఈనాడు మనం కనుగొనలేకపోయేటువంటి స్థితిలో ఉంటా ఉన్నాం. ఇక్కడ ప్రభు చెప్పినాడు, నేను సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని మీరు భుజించండి. మీరు యువసిన కార్యం ఏంటి? దేవుడు సిద్ధపరిచినాడు, మీ కొరకు బలం ఉంది, మీ కొరకు ప్రభు యొక్క బలయానం చేసిన బలం ఉంది, ఆహారం పాల్గొనాలి. నువ్వు ఎన్ని పనులున్నా ఏమున్నా కానీ నువ్వు ఏం చేయాలంట? ఆ బలంలో పాల్గొనాల్సిందే. అలాంటిది ఇక్కడ ఏమన్నాయంటే, నేను కలిపినటువంటి ద్రాక్షారసం వేయాలి, పానం వేయండి. అలాగే మీ కొరకు ఏమి సిద్ధపరిచినావయ్యా అంటే ఆహారం సిద్ధపరిచినాడు. ఎందుకు ఆహారము? బలం, శక్తి కావాలి. నువ్వు బ్రతకాలంటే బిర్యానీ కాదు, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క ఆహారం నీకు ఎంత అవసరం. దేవుడు ఇచ్చేటువంటి ఆహారం ఎంతో శ్రేష్టకరము. దేవుడికి అందుకని వెనకాలేపని కదా, నీ బిడ్డలైనా నా బిడ్డలైనా దేవుని యొక్క మందిరంలో పనిచేయడం నేర్పించండి. దేవుడి నుంచి వచ్చేటువంటి ప్రతిదీ కూడా ఆశీర్వాదకరమైనటువంటి కనుక నేను సిద్ధపరిచినటువంటి ఆహారం మీరు ఏం చేయాలి? భుజించండి. కారణం ఎందుకు భుజించాలి మనం అనంటే, మనం బ్రతకాలి, మన జీవనం కొనసాగాలి అంటే, ప్రభువులో మనం వెళ్ళాలి అంటే ఇంకా అట్టడిపోతా ఉన్నాం, బలహీనలు అయిపోతా ఉన్నాం, దేవుని యొక్క సంఘానికి దూరస్తులు అయిపోతా ఉన్నాం. మన ఆత్మీయ స్థితి ప్రభు జరిగిన సంవత్సరాలు అయిపోయి ఇంకా బలహీనతలోనే ఉండిపోతున్నాం. కారణం ఏంటి అంటే, సరైనటువంటి విధానంలో ప్రభు యొక్క భోజనాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? భుజించలేకపోతా ఉన్నాం. ఆ బలహీనతను బట్టి మనం బలహీనలు అయిపోతా ఉన్నాం. ప్రభు అంటున్నాడు, నేను కలిపిన ద్రాక్షారసాన్ని ఏం చేయమన్నాడు? పానం చేయండి. నువ్వు భుజిస్తా ఉన్నావా? ప్రభు కొరకే వెతకలి, ఆశపడి, ప్రయాసపడి 6 దినాలు చాలండి. ప్రభువుకు నీ ఇష్టానుసారంగా నీ కొరకు, నీ పిల్లల కొరకు కష్టపడు, ప్రయాసపడు. 7వ దినం 4 గంటలు
ప్రభు కొరకు నువ్వు వెచ్చించు, కంకణం పెట్టుకో, నీ జీవితం ఎలా మార్చబడుతుందో చూద్దాం. దేవుడు ఎట్లా పోషిస్తాడో, దేవుడు ఎలా నడిపిస్తూ ఉంటాడో ఒకసారి రుచించు, అభ్యాసం చేసుకో, అలవర్చుకో. ప్రభు ఏ రకంగా పోషిస్తూ ఉంటాడో అప్పుడు మనం చెప్పగలం మన అనుభవాల ద్వారా దేవుడు పోషించగలిగేటువంటి వాడిగా ఉంటాడు. అమ్మ కుర్చీలు ఇరిగిపోతాయి తల్లి, మళ్ళీ మీరు నిద్రపోయి కుర్చీలు ఇరిగిపోతాయి, బాగా ఉంచండి. మళ్ళీ అన్నవాళ్ళు కుర్చీలు కూడా ఉండేయాలని మళ్ళీ ఎవరు చెప్పాలి మేము? కనుక దేవుడు ఎట్లా పోషించగలడో మనం రుచించినప్పుడు వర్ణ అతీతం, అది వర్ణ అతీతం. కనుక ప్రియులారా, మనం ఈనాడు బలహీనలను అయిపోతా ఉన్నాం. కింద ఇంకో మాట అన్నట్టు చూడండి, తెలుగు వెలుగు మార్గంలో ఎలా నడమన్నాడండి? చక్కగా నడవాలి. ఈనాడు తెలివి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈనాడు మోసం, కుయుక్తి, ఇతరుల వంచన అనేటువంటిది ఈ లోకంలో ఏలుబడి జరుగుతూ ఉంది. కనుక నువ్వు ఏం కలిగి ఉండాలంట? తెలివి కలిగి ఉండాలి. ఏ తెలివి ఉండాలి? ఎట్లా వస్తుంది? నువ్వు ఆహారం పూజించడం లేదు, నువ్వు ప్రభువుకు బలంగా పాల్గొనడం లేదు, దేవుని కొరకు నువ్వు ఎట్టగలిగి ఉండడం లేదు, నీకు బలంగా వస్తుంది. అందుకని బైబిల్ మాట ఉంది, బుద్ధి జ్ఞానము సర్వసంపద ఆయనందు గుప్తములైంది. తులసి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి వచ్చింది, బుద్ధి జ్ఞానము సర్వసంపద ఆయనందు గుప్తములైంది. కనుక నీకు బుద్ధి జ్ఞానము తెలివి కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరైనా గుప్తమైనవి అంటే ఆయననే గుప్తములై ఉన్నాయి. కనుక నువ్వు భుజించాలి. నువ్వు బలంగా భుజించినప్పుడు, బలంగా స్థిరంగా నిలబడినప్పుడు, నీవు బలహీనంగా ఉండకుండా బలం కలిగి, శక్తి కలిగి, రోషం కలిగి, వెతగలిగి నువ్వు ఎప్పుడైతే బ్రతకగలుగుతూ ఉంటామో మన జీవితంలో ఆటోమేటిక్ ఏమవుతుందంట? తెలివి వస్తుంది. కనుక ఇప్పుడు వంచన, మోసం ఈ లోకంలో ఏలుబడి చేస్తుంది. కనుక దర్యా సంఘం ఏం చేస్తూ వచ్చింది? వారి యొక్క అనేక మంది వచ్చి బోధిస్తూ ఉన్నారు, అనేక మంది సంఘంలోకి వస్తూ వాక్యాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే వాక్యంలో ఉన్నటువంటి లేఖనాలను సరి చేసుకుంటూ వచ్చినారంట. వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? నేనేం చెప్తున్నానో వాళ్ళు కింద కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారంట? చక్కగా పరిశీలన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? వాళ్ళు ఎదిగినారు, బలం కలిగి ఉన్నారు, స్త్రీలు అంటూ వచ్చినారు. మోసపోవడానికి ఆస్కారం లేకుండా వచ్చింది. ఈనాడు మనము ఎవరితో మోసపోతాం? లోకములో సాతానుడితో, లోక సంబంధమైనటువంటి వాటి క్రియలతో మనం మోసపోయేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. కనుక అందుకనే ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? తెలుగు వెలుగు చేయటువంటి మార్గం. ఈ మార్గం ఎలాంటి మార్గం? ఇది తెలుగు వెలుగుటువంటి మార్గం. ఇది ఎంతో జ్ఞానోత్తమైనటువంటి మార్గం. ఇది చదువు వల్ల కానీ, బుద్ధి వల్ల కానీ, లేకపోతే నీకు ఉన్నటువంటి పరిజ్ఞానం వల్ల తెలియటువంటి జ్ఞానం కాదు. ఇది బైబిల్ జ్ఞానము, పరసంబంధమైనటువంటి జ్ఞానము, ఇది దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానము. నువ్వు తీసుకుని వెళ్ళి జిల్లా కార్యక్రమం చదవని బైబిల్ చదువుతావేమో? చదువుతారు, తడబడుతూ చదువుతూ ఉంటారు. ఈ జ్ఞానము పరసంబంధమైనటువంటి జ్ఞానము, దేవుడిచ్చేటువంటి జ్ఞానము. పామరులైనటువంటి జాలరులు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే కొన్ని వేల మంది రక్షించబడేటువంటి వారిగా ఉండేవారు. పేతురు జాలరి, ఆమోసాడు పశువులు వేసుకునేటువంటి కాపరి. దేవుడు అలాంటి వాళ్ళు ఎన్నుకున్నాడు. వారి కొరకు గ్రంథాలు రాసినాడు, వారి కొరకు గ్రంథస్థం చేయబడుతూ వచ్చినాయి. యుగాలు, సంవత్సరాలు, దినాలు గడిచిపోతున్నప్పటికీ వారి పేర్లు బైబిల్ గ్రంథంలో లెక్కించబడుతూ వచ్చినాయి. మేడిపళ్ళు లేని కొన్ని పశువులను వేసేటువంటి ఆమోజుని బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చినాడు. జాలను వాక్యం వెలగలుగుతూ ఉంటే వేల మంది రక్షించబడుతూ వచ్చినారు. ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు ఈతకోట శ్రీనివాసరావు. పాలకు ఇక్కడ కడియం అవతల ఉంటుంది వాళ్ళ ఊరు. ఎంత చదువుకున్నాడు తెలిసిన? 10వ తరగతి చదువుకున్నాడు. హైదరాబాద్లో ఈ ఫుడ్ కోర్స్ చేసుకొని హోటల్లో పనిచేసేవాడు. హోటల్లో పనిచేస్తూ ఉంటే అక్కడ లోపల బార్లు ఇవన్నీ ఉన్నాయి, నేను చేయనని చెప్పి ఆయన మనసాక్షి ఒప్పుకోలేక బయటకు వచ్చేసి చిన్న హెల్పర్ ఉద్యోగం కొరకు దుబాయ్ వచ్చి 10వ తరగతి చదువుకున్నాడు. హెల్పర్ ఉద్యోగం చేయడానికి దుబాయ్ వెళ్ళి దుబాయ్లో హెల్పర్ పని చేసి ఆ కంపెనీలోనే అలాగూ పనిచేస్తూ డిగ్రీ కట్టుకొని డిగ్రీ పాస్ అయ్యి ఏ కంపెనీలో అయితే హెల్పర్ ఉద్యోగం చేసినాడో
అదే కంపెనీలో ఆయన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వచ్చినాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కంపెనీ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ చేసింది. ఆ కంపెనీ దుబాయ్, అబుదాబి, హెబ్రోన్ అసెంబ్లీలో తెలుగు, హిందీ, నేపాలీ, ఇంగ్లీషు 4 భాషలు తర్జుమా చేసేవాడు. 10వ తరగతి చదువుకున్నాడు. బైబిల్ పట్టుకొని క్యాంపుల వెంబడి పరిగెట్టేవాడు, జనాల వెంబడి పరిగెట్టేవాడు. మీరు నమ్మరు, ఆయన వల్ల అటు దుబాయ్లో కానీ అటు అబుదాబిలో కానీ మేము కూడా తిరిగేవాడు. రాత్రి 11-12 గంటల వరకు తిప్పేవాడు. తిరిగి మన జనవరి 13వ తారీఖున, జనవరి 13వ తారీఖున రావులపాలెం దగ్గర పరిచర్యకి వెళ్ళి వస్తూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతూ వచ్చినాడు. ఈతకోట శ్రీనివాసరావు అనేటువంటి ఆయన 10వ తరగతి చదువుకున్నాడు. 4 భాషలు తర్జుమా చేసినాడు. అనేక మంది ప్రజలు దేవుడికి మాకు చాలా ఆత్మీయుడైన. నాకు తెలిసిన వెంటనే మేము పరిగెట్టుకుని వెళ్ళాం. ఎక్కడి నుంచి వచ్చిందా జ్ఞానం? దేవుడి నుంచి పొందినాడు జ్ఞానం. మీరు నమ్మరు, ఆయన చనిపోయినప్పుడు సుమారుగా 400 మంది సేవకులు వచ్చినారు ఆయనకి భూస్థాపనకి. బస్సులు వేసుకొని వచ్చినారు. ఎక్కడెక్కడి నుంచో బస్సులు వేసుకొని వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చారు, అటు విజయవాడ నుంచి, ఖమ్మం నుంచి. ఆ యొక్క వాళ్ళు ఉండేటువంటి వీధిలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ వచ్చినారు. అందుకనే ప్రభు అన్నాడు, నేను సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని భుజించు, నేను సిద్ధపరిచినటువంటి పానీయాన్ని నువ్వేం చేయాలి? పానం చేయి. తద్వారా నువ్వు స్థిరపరచబడతావు, బలవంతుడు అవుతావు, నీ ద్వారా నీ కుటుంబం వర్ధిల్లబడుతుంది, తెలివి కలిగిన వాడివై. ఇంకో మాట అన్నాడు అక్కడ, చూడండి. తెలివి కలిగే మార్గములు ఎలా ఉన్నాడు? తెలివి కలిగే మార్గం ఎలా ఉంటుందంట? చక్కగా ఉంటుంది మార్గం. ఎప్పుడైతే నువ్వు బలవంతులు అవుతావో, ఎప్పుడైతే నువ్వు స్థిరుడిగా ఉంటావో, ఎప్పుడైతే దేవుని ఆహారం తూచా తప్పకుండా నువ్వు భుజిస్తూ ఉంటావో, ఎప్పుడైతే అందులో నువ్వు పాల్గొంటూ ఉంటావో, నువ్వు తొట్టుకో చక్కగా దేవుని యొక్క మందిరంలో నిలబడేటువంటి వాడిగా ఉంటారు. ఇలా అనేక మంది ఉంటా ఉన్నారు, చూస్తూ ఉన్నాం. చూసినప్పుడు ఎంతో వారిని చూసినప్పుడు బాధాకరం. ఇక్కడ లేనిపోయిన కలబుల్ని వాటిని చెప్పుకుంటూ వారి పబ్బాన్ని గడుపుకుంటూ అనేక మంది చెడగొట్టేటువంటి దుస్థితిలో ఈనాడు కనబడుతూ ఉంటున్నారు. కారణం వారి పునాది సరైనటువంటి మార్గంలో లేక వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చి మనం ఎప్పుడైనా సీఎంలో సేవకులు అపంగా వేస్తూ ఉంటారు, ఎవరో పెద్దలుగా అంటూ ఉంటారు, ఇంకోటి ఏదైతే కారణం వారి జీవితంలో సరైనటువంటి పునాది లేకపోవడాన్ని బట్టి నువ్వు సరిగ్గా నిలవడం లేదు, చక్కగా నిలవడం లేదు. అంటే మన కారణం ఏంటంటే దేవుడిని యువతించబడినటువంటి నీకు సరైనటువంటి భుజింపు ఆహారము నువ్వు తీసుకోవడం లేదు, దేవుని యొక్క సాక్ష్యాలు నువ్వు జీవించడం లేదు. ఆ కారణాన్ని బట్టి నీ పునాది సరిగ్గా ఉండడం లేదు. అందుకని ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడంటే తెలివి కలిగేటువంటి మార్గంలో చక్కగా నడువు. నువ్వు చక్కగా నడవాలి, శ్రద్ధ నడవాలి. అంటే ఎప్పుడు నడుస్తావు? నువ్వు సమృద్ధిగా ఆహారం తిన్నావు కనుక ఈనాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలా ఉంటా ఉన్నాం, మనం ఏ రీతిగా ఉంటా ఉన్నాం, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మన బలహీనతలు ఎలా ఉంటున్నాం, దేవుని కొరకు ఒక దినాన్ని మనం ప్రభు ఎదుట నిలబడేటువంటి వారిగా ఉంటున్నామా? రండి మాట చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము ఇక్కడ ఒక మాట సరిపోద్ది. మనకు కావాల్సింది ఏంటంటే నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు, ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు ఇక నీవు ఏం చేస్తా ఉన్నావు అంటే నా పరిస్థితి ఏంటంటే నీవు నీ జీవిత కాలమందు ఇష్టమైనట్లు ఏం చేస్తావు? సుఖాన్ని అనుభవిస్తా ఉన్నావు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అబ్రహాము చెప్తూ వచ్చినాడు. ఎందుకు వాడు ఈ మాట అని అంటే ఈ భూమిలో ఉన్నప్పుడు ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు, కటిక పేదవాడు. ఆయనేమో టాప్లో ఉన్నాడు, ఈయనేమో కింద స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ వ్యత్యాసం ఏంటి అంటే ఆయన చచ్చిపోయాడు, ఈయన కూడా చచ్చిపోతూ వచ్చినాడు. ఇప్పుడు ఎదురు చచ్చిపోయి దేవుని రాజ్యం, ఆయనేమో పాతాళంలో ఉన్నాడు, ఈయన ఉన్నాడు అబ్రహాము. ఈ భూమి మీద తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదు, కనీసం తన యొక్క
ఆ కలిగినటువంటి గాయాలని కుక్క వదిలేస్తే కుక్క నాకుతా ఉంది. ఎంత కటికి పేదరికంలో ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడట? ఊదారము వస్త్రాలు ధరించుకొని సుఖమును అనుభవించి ఎంతో సుఖంగా, ఇప్పుడు ఇద్దరు చచ్చిపోయారు. ఈయన పాతాళంలో ఉన్నాడు, ఆయనేమో అబ్రహామును. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఆ మాట? ఇప్పుడు చదవమ్మది. నీవు అబ్రహాం ఏమన్నాడు? కుమారుడా, నీవు నీ జీవితకాలంలో నేను ఏం చేస్తూ వచ్చినావంట? గుర్తుపెట్టుకోండి. ఈనాడు ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నామంటే, ఈనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నాం. ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ఎందుకు ఇష్టానుసారంగా? అక్కడ రాయబడుతూ వచ్చింది. తెలియదా ధనవంతుడికి? తెలుసు. ధనవంతుడు ఎవరు? యూదుడే. ఆ ధనవంతుడు తెలుసు. ఎందుకన్నాడు అన్నమాట? తండ్రి అయిన అబ్రహాము అన్నాడు. ఎవరు పిలుస్తారన్నాడు? తండ్రి అయిన అబ్రహాము. ఆయన యూదుడు, క్రైస్తవుడే, యూదుడు. తండ్రి అయిన అబ్రహాము అన్నాడు. తండ్రిని సంబోధిస్తున్నాడు. ఏమని? నాకు కింద అన్నదమ్ములు ఉన్నారని, వాడిని కూడా రక్షించండి, మోసను పంపించు, లేకపోతే లాభాలను పంపించని చెప్పాడు. ఎలా తెలుసానికి అంటే ఆయన క్రైస్తవుడే, యూదుడే, అన్ని ఎరిగినవాడే. అయితే అందుకని అక్కడ అన్నాడు, నా కుమారుడా, నీ జీవిత కాలమందు ఎలా బ్రతికినావట? నీ ఇష్టానుసారంగా బ్రతికినావు. నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికినావు. అందులో ఏమంటే రాడు, దేవుడింట్లో వాక్యం ఉంటే వినలేవు. నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చినావు. ఈనాడు కనుక నీ శిక్ష అనుభవించు. అని ఈనాడు ఆయన ద్వారా దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఈనాడు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో ఈ భూమి మీద. నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే ఒకనాడు శిక్ష ఉంది. ఒకనాడు ప్రభుత్వం ప్రత్యక్షం కావాల్సిన ఉన్నాం. అక్కడ అజ్ఞానులు పురుగుతాను యువనాలు కూడా ఏడ్పు పండు దొరుకుతూ ఉంది. కనుక పిల్లరా, 60-70 సంవత్సరాలు బ్రతికేటువంటి శరీరం కలిగిన ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం తల్లిదండ్రులకు అవగాహనగా ఉండి, భార్య భర్తకి, భర్త భార్యకి అవగాహనగా ఉండి, దేవుడికి, సంఘానికి, ప్రభుత్వ వాక్యానికి విధేయత చూపించకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికితే ఒకనాడు ఈ యొక్క ధనవంతుని ఏ రీతితో ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఆ రీతిగా నిన్ను నన్ను కూడా ప్రశ్నించేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ప్రయోజనం ఏమీ ఉండదు. ఈనాడు శరీరం కలిగి ఉన్నాం, వయస్సు ఉంది, శరీరం సహకరిస్తూ ఉంది అనే లోకం వెంబడి పరిగెడుతున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. తూటుపల రాజా అని ఉన్నాడు. 5 సంవత్సరాలు అయిందండి మంచాన్ని నుండి. రాగలదా సంఘానికి? నయం అంటే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి మంచాన్ని? నాకు తెలిసి 20 సంవత్సరాలు పైబడి ఉంది. ఈనాడు దేవుడికి వయసు ఇచ్చినాడు, ఆయుష్కాలం ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు. దాన్ని ప్రభు కొరకై, దేవుని యొక్క సమయాన్ని కొరకై వెచ్చించు. ఇష్టానుసారంగా జీవించొద్దు, నష్టపోతావు. ఇష్టానుసారంగా బ్రతకొద్దు, ఇష్టానుసారంగా మాట్లాడొద్దు, ఇష్టానుసారంగా చూడొద్దు. ఒక దినాన్ని శిక్ష ఉంది, ఒక దినం ప్రభు యొక్క ప్రత్యక్షం కావాల్సిన వారిగా ఉన్నాం. నా కుమారుడా, నువ్వు బ్రతుకు దినాలన్నీ కూడా నీ ఇష్టానుసారంగా బ్రతికినావు అని ప్రభు ఒక దినాన్ని మనం ప్రశ్నిస్తే మన దగ్గర ఏముంది? ఏం సమాధానం మనం చెప్పగలం? జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో సహోదరుడా, సహోదరి. ప్రభు యొక్క బలం మన ముందు ఉంది. విడిచిపెట్టు. ఇంకా నీ జీవితంలో ఏవైనా ఉంటే విడిచిపెట్టు. ప్రభు యొక్క బలం ఒప్పుకో. భర్త దగ్గర కాదు, తల్లిదండ్రుల దగ్గర కాదు, అన్నదమ్ముల దగ్గర కాదు, దేవుని దగ్గర ఒప్పుకో. దేవుడు క్షమించేవాడిగా ఉన్నాడు. ఇంకా మనం చదువుకుంటూ వచ్చినాం కదా, తెలియగలిగిన వాడివై చక్కని మార్గంలో నడువు. దేవుడు ఒక దినాన్ని, అంత్య దినాన్న దేవుని రాజ్యంలో నేను తీసుకొని వెళ్ళేవాడిగా ఉంటాడు. అయితే ఎలా ఉన్నాం మనం? సమృద్ధైన ఆహారాన్ని మనం భుజిస్తా ఉన్నామా? బలం కలిగి మనం ఉంటా ఉన్నామా? సరళమైన ఉంటున్నామా? మనం ఉండడం లేదు. ఈనాడు కొత్తపల్లి మా బేతేల్లో ఎవరో ఫంక్షన్ అండి. ఆ రోజు ఎవరో వెళ్ళారు ఇక్కడి నుంచి. వెళ్తే సుమారు 15 మంది విడిచి ఫంక్షన్కి వెళ్ళిపోతూ వచ్చినారంట. ఎంత బాధండి. దేవుడి మందిరాన్ని విడిచిపెట్టి ఫంక్షన్లకి, భోజనాలకి వెళ్ళేటువంటి స్థితి అండి మంది. ఫంక్షన్ లేని ఆదివారం ఉండదండి నాకు. దేవుడు ఫంక్షన్ లేని ఆదివారం ప్రతి కార్డు ఉంటుంది మా ఇంటిది.
దృఢత్వం కలిగి ఉండండి, మెలకు కలిగి ఉండండి, దేవుడు ఆహారం పూజించండి, బలం కలిగి ఉండండి. ఇదే ప్రశ్న మనల్ని అడిగితే మన దగ్గర ఏం జవాబు ఉంది? ఏం జవాబు ఉంది? ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? అందుకు అబ్రహాము ఎంత చక్కగా సంబోధించినటువంటి, కుమారుడా, చచ్చిపోయాడు, పాతాళంలో ఉన్నాడు, వేదన పడతా ఉన్నాడు, అగ్ని ఆరలేదు, పురుగు చావలేదు, కేకలు వేస్తున్నాడు, కొన్ని వేల మైళ్ళ దూరంలో ఆయన ఉన్నాడు, కొన్ని వేల మైళ్ళ దూరంలో ఈయనున్నాడు, కనబడతా ఉంది, చూస్తా ఉన్నాడు. నా కుమారుడా, ఎంత చక్కగా దేవుడు సంబోధిస్తా ఉన్నాడంటే చూడండి. పాతాళంలో ఉన్నవాడిని కూడా ఏమని పిలుస్తున్నాడు? నా కుమారుడా. ఇలా మన ఆరాధనలు చూసినాం కదా, పాతాళంలో ఉన్నవాడిని అంత చక్కగా ప్రభు ప్రేమిస్తున్నా ఉంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మనలని, ఆయన రక్తం చేత విమోచించబడినటువంటి జనాంగమైన మనలని దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉంటాడు మన కొరకు. అందుకని అన్నాడు, నేను సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని నువ్వు భుజించు. అనగా పొలంలోనే సంవత్సరం వృద్ధి చెందాలి. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, ఎలా అయితే పిల్లలు ఎదుగుతూ ఉన్నారో మనం కూడా ప్రతి సంవత్సరం అనుదినం దేవుని వాక్యంలో ఎదుగుతూ రండి, వర్ధిల్లుతూ రండి. నువ్వు అన్నం తీసుకురాకపోతే సరే, నీకు నీవైనా కనీసం ప్రభువులో వర్ధిల్లు, ప్రాణం చేసుకో, ప్రభువులో అడుగు, ప్రాయపడు, రుచించు, చూడు, దాని యొక్క అనుభూతి ఏంటో రుచించు. మంచి భోజనం వండారండి, ఆ భోజనం మనం తింటే కదా మనం చెప్పగలం దాని రుచి. వాసన చూసి చెప్పగలరా? చెప్పలేము. మంచి భోజనం పెట్టారు, మన ఎవరు భోజనం పెట్టినాడు, అది మన భోజనం తింటే కదా మనకు తెలిసేది దాని రుచి, దాని యొక్క మాధుర్యం కాదండి. వాసన చూసి వెళ్ళిపోతే తెలుస్తుంది మనకి. క్రైస్తవ జీవితం కూడా అంతే. దేవుడి దగ్గర రుచించాలి, తినాలి, అనుభవించాలి. క్రైస్తవ్యాన్ని అనుభవించాలి. అనుభవించకపోతే మనం దానిలో ఆనందించలేము. ఇప్పుడు ఇక ప్రశ్న ఏమిటంటే, నీవు జీవితకాలం మందు నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లో ఆనాడు ఏసీలు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, చక్కగా వేసుకొని ఇంటి దగ్గర కూర్చుంటూ ఉంటాం. మందిరానికి రావాలంటే ప్రయాస, సుఖపడొద్దు, నష్టపోతాం. సరే, ఇంకో మాట చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం. రెండవ వచనం, 6వ అధ్యాయం. అది మనకు కావాల్సింది ఏంటంటే, మనసుకు వచ్చిన వారిని వారికి నచ్చినట్టు చేస్తా ఉన్నారు. అది ఏం చేస్తున్నారంటే, వారికి నచ్చినట్టు. పతనం ఎక్కడ ఆరంభించబడిందంటే, మళ్ళా చూడండి, దేవుని కుమారుడు, నరుల కుమార్తెలు చక్కగా ఉన్నవారిని చూస్తా ఉన్నారండి. అంటే నీ ఇష్టం. ఇలా ఏం జరుగుతూ ఉందంటే, నువ్వు దేవుని బిడ్డవే, దేవుని కుమారుడే, దేవుని బిడ్డగా పిలవబడుతూ ఉన్నావు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, చక్కగా నీ ఇష్టానుసారంగా నీకు తోచినట్టుగా ఏం చేస్తా ఉన్నావు? జీవించేటువంటి వారిగా ఉంటున్నావు. పతనం ఆరంభించబడింది అక్కడి నుంచే. ఎప్పుడైతే నీ స్వనీతిని ఆధారం చేసుకుంటావో, ఎప్పుడైతే నీ ఇష్టాన్ని ఆధారం చేసుకుంటూ ఉంటావో, ఎప్పుడైతే నీ సొంత తలంపులను, నీ సొంత ఉద్దేశాలని నువ్వు ఆధారం చేసుకుంటూ ఉంటావో, దానివల్ల ఏమవుతుందంట? పతనము ఆరంభించబడుతూ ఉంటుంది. దేవుని చిత్తము నిరంతరము నిలుస్తుందట. ప్రభు చిత్తం ఏమవుతుందంట? నిరంతరము నిలుస్తుంది. మానవుని యొక్క స్వనీతి ఎప్పుడైతే, అందుకని ఇక్కడ ఇంకో మాట అన్నాడు చూడండి, చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నది. 7వ వచనం ఏమన్నా? క్షమించండి, 9. ఇప్పుడు చూడండి, ఇక్కడ పతనం ఆరంభించబడుతూ ఉంది. ఆ యొక్క దినాలన్నింటిలో కూడా చూసినప్పుడు వంశావళిది, వంశావళంతట్లో ఎవరున్నారంటే నీతిమంతుడిగా ఒక్కడే. వంశావళి అంటే ఎంతమంది ఉంటారండి? ఆ దినాల్లో 200 ఏండ్లు 300
సుమారు ఒక 1000 ఏండ్ల కాలం. అంటే ఎంత ఎంత సంతానం వస్తుంది? ఇప్పుడు ఈనాడు ఉన్నటువంటి మనము, ఇప్పుడు మా తాతగారు అంత ముందు ఉన్నటువంటి ఆయన పేరే నాకు తెలియదు. అంటే 200 సంవత్సరాలకే తరాలకే మనకు తెలియలేదు. అలాంటి దీని వంశావళంతటి తీసుకొని వచ్చినప్పుడు నీతిమంతులు ఎంతమంది కనపడుతున్నారంట? ఒకడే. కారణం ప్రభువుతో పాటు నడిచేటట్టు వాడిగా ఉంటా ఉన్నాడు. తన స్వనీతిని ఆధారం చేసుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, పైన మనం చూసినాం, వారి ఇష్టానుసారంగా వారికి నచ్చినట్టుగా జీవిస్తూ వచ్చినారు. ఇప్పుడు మనము మన ఇష్టానుసారంగా మనం జీవించినాం అనుకోండి. నాకు బాగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. గాంధీవంతులు చాలా మంది పరిచయం కాబట్టి ఆయన ఎప్పుడో ఒక మాట చెప్పేవాడు. ఏమనేవాడంటే, వాళ్ళ పెద్ద అబ్బాయి చదువులో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతే, ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వడం పాస్ అవ్వడం, మొత్తానికి పాస్ అయితే ఉద్యోగం నిమిత్తమై ప్రభుత్వం వారు అప్రెంటిస్ ఏదో పెడితే దానికి అప్లై చేసినారు. 2 సీట్లుంటే వాళ్ళు రాదనుకున్నారు. ఈయనైతే ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఇంక ఇస్తాడని చెప్తున్నాడు. దాన్ని లెటర్ పోస్ట్ చేసినప్పుడు కూడా చాలా లేట్గా వెళ్ళిందని ఈయనకి సమాచారం కూడా వచ్చింది. అంటే ప్రభు యొక్క ఉద్దేశం, ప్రణాళిక చూడండి ఎలా ఉంటుందో. ఆ సీటు రావడం, ఆయన అప్రెంటిస్ చేయడం, ఆయన అప్రెంటిస్ చేసిన తర్వాత ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ బంధువు ఒక ఆయన బోర్డు సవరణ నుంచి ఇంటికి రావడం, ఈయన ఏం చేసినాడు కనుగొనడం, ఈయన చేసినటువంటి కోర్సు బోర్డు సవరణలు అవసరమైతే ఆయన తీసుకుని అక్కడికి వెళ్ళినాడు. ఇప్పుడు అంటే ఒక మనిషి, ఒక విశ్వాసి యొక్క జీవితాన్ని దేవుడు ఎలాగ మార్చగలుగుతున్నాడు చూడండి. అంటే స్వనీతి కాకుండా దేవుడి మీద ఆధారపడినప్పుడు ఇప్పుడు ఆయన వెళ్ళినాడు, వారు అన్నదమ్ములు తీసుకెళ్ళినారు, వాళ్ళ బామ్మద్దులు వెళ్ళినారు. వారు ఇప్పుడు అక్కడ సుమారుగా 20-30 కుటుంబాలు అక్కడ ఏర్పరచబడ్డాయి. అక్కడ సంఘం ఏర్పరచబడింది, ఎఫ్ఎస్సి సంఘం అనే ఒక సంఘం ఏర్పరచబడింది. వాళ్ళని బట్టి ఈనాడు మన 4 సంఘాలు ఈ రీతిగా కట్టబడుతూ వచ్చినాయి. దేవుడి యొక్క ప్రణాళికను చూడండి, దేవుడు ఎలాగో తీసుకొని వస్తూ ఉన్నాడు. పైనేమో వాళ్ళు ఇష్టానుసారంగా. ఇప్పుడు నోవాహు యొక్క వంశాలను దేవుడు మన ముందు తీసుకొచ్చినప్పుడు ఆయన ఎలా కనపడినాడంట? అయితే నోవాహు యెహోవా దృష్టి యందు ఎలా పొందినాడంట? కృపనుండిన వాడాయను. ఏంటి నోవాహు వంశావళిది, నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడే. తన తరమంతటిలో, ఈనాడు నీ తరములో, నీ యుగంలో, నీ యొక్క సంవత్సర కాలం అంతటిలో ప్రభు యొక్క విశ్వాస జీవితంలో నీ ఇష్టానుసారంగా కూడా జీవించినట్టయితే మనం అబ్రహామును ప్రశ్నించినట్టుగా దేవుడు నిన్ను నన్ను కూడా ప్రశ్నించేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక నా కుమారుడా, నీ జీవితకాలం అంతా నీ ఇష్టానుసారంగా జీవించుతున్నావు. కనుక అలా జీవించడం లేదు. నరుడే మనల్ని మానవుడే ఆయన వంశావళంతటిలో కూడా నీతిమంతుడిగా జీవిస్తూ వచ్చినాడు. ఆయన భుజించిన ఆహారం చక్కగా భుజిస్తూ వచ్చినాడు. చల్లగా తక్కువ మార్గంలో నడుస్తూ వచ్చినాడు. సరైనటువంటి క్రమంలో జీవిస్తూ వచ్చినాడు. ఆయన ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే అక్కడ అన్నాడు. అందుకనే 7వ అధ్యాయము 1వ వచనం, ఈ తరము వారిలో నీవు నీతిమంతుడు అయినట్టు చూచితిని కనుక నీవును నీ ఇంటి వారిను వాడలో ప్రవేశించుడి. ఇప్పుడు ఏం చెప్తూ వచ్చినాడా? ఈ తరము వారిలో నీవే నా ఎదుట ఎలా కనపడతా ఉన్నావంటే నీతి మంత్రిగా కనపడతా వచ్చినావు. తనమంతటిలో ఎవరంటే ఆయనకి, ఆయన ఒక్కడే నీతి మంత్రుడు. ఈనాడు ఈ గ్రామంలో, ఈ పట్టణంలో, ఈ సంఘంలో నీ జీవితాన్ని నువ్వు చూసినప్పుడు నువ్వు ఎలా కనబడగలుగుతా ఉన్నావు ప్రభువుకి? ఏమైనా ప్రత్యక్షంగా వస్తున్నాడు ఉంటా ఉన్నాం. మన జీవితాన్ని సరి చేసుకుందాం, చక్కపరుచుకుందాం. దేవుని వాక్యమైనటువంటి ప్రతిబింబంలో మనం చూసుకొని మనం సరి చేసుకోకపోతే మన జీవితం ఫలభరితంగా ఉండలేదు. ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఈయన గురించి దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఈయనే చెప్తున్నాడు, యెహోవా ఈ తరము నీవే నా ఎదుట, అంటే నా ఎదురుగా నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే నీతిమంతుడు. నీతిమంతుడుగా ఉండుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఇప్పుడు ఎక్కడ ప్రవేశించమంటున్నాడు? వాడలోనికి ప్రవేశించండి. వాడేం జ్ఞాపకం చేస్తా ఉంది? వాడ రక్షణ, పాపక్షమాపణను జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతూ వచ్చింది తర్వాత మనకు అందరికి
వరదలు వచ్చినాయి, వర్షం వచ్చింది, జలప్రళయం వచ్చింది, అందరూ చనిపోయారు. వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ఈ మాట అంతకుముందు మీకు చెప్పారా? మీకేమైనా గుర్తుందా? ఇది ఒకసారి చెప్పాను మీకు ఈ మాట. ఇప్పుడు వరదలు వచ్చినాయి, జలప్రళయం వచ్చింది, అందరూ కొట్టుకొని పోతూ వచ్చినారు. నోవహు కుటుంబము, దేవుడు ఏర్పరిచినటువంటి కొన్ని జంతువులు. ఇప్పుడు మన జీవితం దానికి ఏం తీసుకోవాలి నోవహు జీవితం ద్వారా అంటే, మనము తెలివి కలిగిన వారమై మన ఇష్టం కాకుండా దేవుని చిత్తాన్ని, దేవునికి ఇష్టాన్ని జీవించినట్టయితే మనం ఎక్కడ ప్రవేశిస్తామంట? వాడలోనికి ప్రవేశిస్తాం. వాడ ఏ సాదృశ్యం? దేవుని రాజ్యానికి సాదృశ్యంగా ఉంటుంది. ఇప్పుడు తన స్వనీతిని ఆధారం చేసుకొని తనకి ఇష్టాన్ని వారు ఆధారం చేసుకొని ఈ భూమిలో ఇష్టానుసారంగా జీవించిన వారందరూ జలప్రళయంలో ఏమైపోయినారు? కొట్టుకొని పోతూ వచ్చినారు. ఇప్పుడు ఇక్కడ ఏ రాబడి వచ్చిందంటే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వెళ్ళి చూచితిని గనక నీవును నీ ఇంటి వారును వాడలోనికి ప్రవేశించుడి అని చెప్తూ వచ్చినాడు. ఇప్పుడు నీ ఇష్టము, నీ చిత్తము, నీ ఇష్టానుసారమైనటువంటి జీవితము నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు దాన్ని ఏ రకంగా మలుచుకోవాలనేటువంటిది నీ ఇష్టం, నా ఇష్టం. ఇప్పుడు నీ జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని నువ్వు ఎలాగ మలుచుకోవాలి? నీ ఇష్టానుసారంగా జీవించినట్టయితే ఆ యొక్క ధనవంతుడి వలె, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల వలె జలప్రళయంలో, అగ్నిలో, పాతాళంలో, అగ్నిగుండంలో పోవాల్సిన వారిగా ఉంటాం. నోవహు వలె తన యొక్క నీతిని ఆధారం చేసుకొనక దేవుని చిత్తములో దేవుని నీతిమంతుడిగా ఉన్నట్టయితే ఎక్కడ ప్రవేశిస్తామంట? వాడలోనికి ప్రవేశించేటువంటి వారంగా మనం ఉంటాం. అయితే ఈనాడు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో. ఇప్పుడు నోవహు ఒక్కడే కాదు, వారి కుటుంబం అంతా కూడా ఎక్కడ ప్రవేశించిందంట? వాడలోనికి ప్రవేశించింది. ఆ వారిలో ఒక దినాన్ని రాజ్యాన్ని స్థాపించగలిగేటువంటి వారిగా కూడా ఉంటూ వచ్చినారు. ఈనాడు నువ్వు రక్షించబడితే, నువ్వు దేవుని చిత్తంలో ఉండే, దేవుని చిత్తానుసారంగా నువ్వు బతుకుతూ ఉంటే నీవు మాత్రమే కాక నీ కుటుంబం కూడా ఎక్కడ ప్రవేశిస్తుందంటే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి వారంగా ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు. అందుకనే ఇదే మాట రండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు ఆది వరకు చూడని సంగతులను గూర్చి, సరిపోతుందమ్మా ఇక్కడ చూడండి, ఆది వరకు చూడనటువంటి సంగతులను గూర్చి, ఎప్పుడైతే దేవుని యొక్క ఇంటిలోనూ బలమైన ఆహారం భుజిస్తూ ఉంటావో, ఎప్పుడైతే తూచా తప్పకుండా అనుదినము ప్రతి వారము ప్రభు యొక్క బలంలో పాల్గొంటూ దేవుని కొరకే సాక్ష్యంగా జీవిస్తూ ప్రభు కొరకే సమస్తమును, లోకమును, ఆచారాలను, పద్ధతులను విడిచిపెట్టి ప్రభు కొరకు జీవిస్తూ ఉంటావో అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంట? చదవండి ఇప్పుడు ఆ మాటలు. అది కాదు, అది వరకు చూడనటువంటి సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడతాం. అది వరకు చూడనటువంటి సంగతులు ఇలా మనకు ఏం కదా, తెలివి కలిగిన వారే చక్కగా ఉండాలి. తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి, విజ్ఞానము, సర్వ సంపద ఆయనను గుర్తుగా ఉన్నాయి కనుక నువ్వు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు క్రీస్తులో ఉండాలి నువ్వు. కనుక నువ్వు అది వరకు చూడనటువంటి సంగతులు అనగా ఘోరమైనటువంటి సంగతులు, రాబో జనాల యొక్క సంగతులు, అనేకమైనటువంటి ప్రభు యొక్క సంగతులను నీవు గ్రహించగలుగుతావు. ఎప్పుడు ప్రభు యొక్క చిత్తమానుసారంగా నీవు జీవించినప్పుడు, నీ ఇష్టాన్ని బట్టి నువ్వు జీవించినట్టయితే. అందుకని అక్కడ అన్నాడంటే చూడమ్మ ఈసారి విశ్వాసమును బట్టి నోవహు వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడుతూ వచ్చినాడు. విశ్వాసమును బట్టి ఎక్కడొచ్చింది విశ్వాసం నోవహుకి అంటే? ఆయన దేవుని భయభక్తులు వింటూ వచ్చినాడు, దేవుని మాట వింటూ వచ్చినాడు, దేవునితో తన ఇష్టానుసారంగా కాక దేవుని ఇష్టడుగా జీవించిన కారణాన్ని బట్టి అనేక అంటే అది వరకు చూడనటువంటి అనేకమైన సంగతులు దేవుని చేత బోధించబడుతూ వచ్చినాడు. అందుకని దేవుడు అనేకమైన సంగతులను ఆయనకి బోధిస్తూ వచ్చినాడు. నోవహు వాడ సిద్ధము చేయి. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నవ్వుతూ వచ్చినారంట. ఆ తాగుతున్న వారందరూ నవ్వుతున్నారు.
లోకం దృష్టికి వెర్రివారినే దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు ఆ వెర్రివాడు వాడ సిద్ధపరిచినాడు, కుటుంబాన్ని రక్షించుకోగలిగినాడు. జలప్రలయం వస్తూ ఉంటే భూమి ఆకాశం మధ్య వేలాడుతూ ఉన్నాడు, భూమి ఆకాశం మధ్య తిరుగుతూ ఉన్నాడు. ఈ సంగతి నా సంగతి ఏంటి? లోకంలో వెరువాడమే, అయితే దేవుని దృష్టిలో మనం బలమైనటువంటి వారు. ఇప్పుడు అందుకని నది వరకు చూడనటువంటి అనేకమైన సంగతులు ఆయన దృష్టిలో. ఎట్లా వస్తుంది జ్ఞానం? ఎట్లా వస్తుంది ఇది అంటే పర సంబంధమైనటువంటి జ్ఞానము దేవుడు ఇస్తూ ఉంటాడు, దేవుడు పోషిస్తూ ఉంటాడు, దేవుడు మనం నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. అందుకే ఈనాడు మనం ఎలా ఉంటున్నాం? అందుకని అప్పుడు అన్నాడు, విశ్వాసాన్ని బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను వచ్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసాను. మన ఇంటి వారి కొరకు నువ్వే సిద్ధం చేస్తా ఉన్నావు, మనమే సిద్ధం చేస్తా ఉన్నాం. మనం మన బిడ్డలని, మన తల్లిదండ్రులని మనం సిద్ధం చేస్తున్నామా? మనం సిద్ధపరుస్తూ ఉన్నామా? మనమే సిద్ధపాటు చేయవు, మనమే స్థిరంగా ఉండకపోతే వాళ్ళలో మనమేమి సిద్ధం చేస్తూ ఉంటాం. అందుకని అక్కడ అన్నాడు, అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసాన్ని బట్టి కలుగు నీతికి వారసుడైనాడు. దేవుని రాజ్యాన్ని స్థాపించినాడు. మనం ఎలా ఉంటున్నాం? నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో, నీకు తోచినట్టుగా జీవిస్తూ ఉన్నావేమో. ప్రియుడా, ఒక దినాన్ని తీర్పు ఉంది, ఒక దినాన్ని ప్రభు ఎదుట ప్రత్యక్షం కావాల్సిన వారుగా ఉన్నాం, ఒక దినాన్ని దేవుని ఎదుట మనము నిలబడవలసిన వారుగా ఉన్నాం. వాస్తవంగా సామ్యాలను ఉండాలా, ఈ మెసేజ్ అయిందే. ఇది నేను అనుకునేటువంటిది, నాకు ఎప్పుడో పూర్వం గుర్తున్నటువంటిది. నేను ప్రార్థన చేసుకున్నాను. ఆయన నేను ఈరోజు నాకు ఇక్కడ ఇద్దరిని వేసినారు. ఆయనేమో హెర్మోన్లో ఉండిపోయాడు, నన్ను ఇక్కడికి పంపిస్తున్నాడు. కనుక ఈ వాక్యం కూడా అసందర్భంగా, లేకపోతే ఎప్పుడో నేను కొన్ని సంవత్సరాల క్రితం సిద్ధపడినటువంటి వాక్యం ఇది. ఆ గుర్తుని బట్టి నేను చెప్తా ఉన్నాను, మన ఇష్టానుసారంగా మనం జీవించవద్దు. ఆ ధనవంతుడు అడుగుతున్నాడు, కుమారుడా నీ జీవితకాలం అందు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినాం. ఇప్పుడు ఎవరి ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం? దేవుడికి ఇష్టంగా ఉన్నామా? మన ఇష్టాన్ని చూస్తూ ఉన్నామా? నోవాహు తన ఇష్టాన్ని చేయలేదు, దేవుడి ఇష్టాన్ని చేసినాడు. అది వరకు చూడని అనేకమైన సంగతులు దేవుడి చేత బోధించబడినాడు, కుటుంబాన్ని రక్షించుకోగలిగినాడు, పోషించబడినాడు. ఈనాడు మనం అలా ఉన్నామా? మన బిడ్డలు రక్షించకపోతే మన పరలోకాన్ని నుండి వాళ్ళు పాతాళంలో ఉంటారు. మన తల్లిదండ్రులు రక్షించబడకపోతే వాళ్ళు అక్కడ నుండి మన ఇక్కడ నుండి ఏమి ప్రయోజనం? యుగాలు అజ్ఞారదు, పురుగు చావదు. కనుక రండి, మోకరించండి, కళ్ళు మూసుకోండి, ఇటు తిరగద్దు. మనం ఎలా ఉంటున్నాం? ఎవరికి వారే పరీక్షించుకోండి. వ్యక్తిగతంగా ఎవరికి వారే పరీక్షించుకొని మీ యొక్క ప్రభులో ఏ ఒక్కరిని చూడొద్దు, ఎవరు ఎటువైపు చూడొద్దు. కనుక మీకు మీరే పరీక్షించుకోండి. దేవునికి వాక్యాన్ని చూడండి. నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, ఇంకా నీ ఇష్టం వచ్చినట్టుగా, నీ తోచినట్టుగా జీవిస్తున్నావేమో. కనుక నీ ఇష్టానుసారంగా బ్రతుకొద్దు, నీ ఇష్టానుసారంగా నీ స్వనీతిని ఆధారం తీసుకునొద్దు. నా ఆధారంలో నువ్వు నీ కుటుంబాన్ని వాడని సిద్ధం చేసుకో, దేవుని రాజ్యానికి కూడా సిద్ధపడు. కనుక ఎవరికి వారు పరీక్షించుకోండి. రండి, కళ్ళు మూసుకోండి. బల పంచేటువంటి సహోదరులు బాగా దగ్గరికి వస్తారు.